కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకున్నాను, ఒక అనడం చాలా ఈజీ సార్. మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనం నెమ్మరేసుకున్నాం. ఎందుకంటే ఈ మాట ఎందుకంటే మేము కింది స్థాయికి వచ్చుకోలేం కాబట్టి ఈ మాట అనేది అర్థం. వాస్తవంగా చెప్పాలంటే 10 ఏళ్ళు మన కేసీఆర్ సార్ అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టి తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 స్థానం తీసుకుపోయింది సార్. ఇది మనం చెప్తురా చెప్పాలి. ఎందుకు మనకేం వచ్చినది కదా, రాష్ట్రంకి వచ్చింది పేరు. రాష్ట్రంలో ఉన్నది ఎవడు? మనం కదా. మనం చేస్తేనే ఈరోజు తెలంగాణ కేసీఆర్ సార్ ఇవన్నీ వచ్చినాయి. ఆయన చేసిన గొప్పదని చెప్పుకొని కూడా మనకు చేతులెత్తలేదు సార్. రేపు వాస్తవంగా చెప్తే మీ అందరికీ దేశంలో ఎవరైనా ఒక దళిత బంధు గురించి మాట్లాడినరా, రైతు బంధు గురించి మాట్లాడినరా కనీసం చెప్పండి. వీళ్ళు ఎంతమంది రైతు బంధు తింటున్నారు? నా తాలూకాలో 82,000 మంది సార్. అన్ని పార్టీలు కలిపితే 82,000 మంది 670 మంది రైతు బంధు తింటున్నారు నా దగ్గర. నాకు అంటే ఓట్లేంది 57,000. ఇది ఏమన్నా మనం చెప్పండి సార్. ఒక రైతుగా అడుగుతాను నేను, ఎమ్మెల్యే కాదు అడిగేది. నేను ఒక రైతునే కాబట్టి ఈరోజు అది మర్చిపోయాను సార్. ఎందుకంటే వాడి మీద ఎక్కిస్తానని వాడు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. 67-70 ఏళ్ళు పరిపాలించిన దేశాన్ని ఏం బీకిందో తెలంగాణలో ఎక్కడ తెచ్చుకున్నాం? మిరియాల పొడి కండల కొట్టి తెచ్చుకున్నారు మన తెలంగాణ. మనం తెచ్చుకున్నామా లేదా? వాళ్ళు కొడితే కూడా తెచ్చుకున్నాం మనం. అంటే మిరియాల పొడి కండల కొడితే కూడా కళ్ళతో అందరూ చూసినదే కూర్చున్నారు పెద్ద మనుషులు. ఒక్కొక్కరు 3-4 సార్లు నేను సర్పంచ్ చేసేవాళ్ళు 2 సార్లు బీపీఎడ్ సార్ చెప్పే ఇన్నిసార్లు చేసే ఎన్నిసార్లు మెజార్టీ వచ్చింది ఊర్లో. ఇంత గౌరవం, ఇంత మర్యాద, ఇంత ఇచ్చిన గౌరవం వాళ్ళు చేసేది వాళ్ళకి వచ్చింది. మనకెక్కడ పోయింది? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే బాధ మాకు కూడా చాలా ఉంది సార్. బాధ చెప్పేది ఈరోజు దాదాపు 120 కోట్ల ఆస్తి దానం చేసినాం మేము నారాయణపేట డిగ్రీ కాలేజ్. రెస్టారెంట్ అయినా కూర్చొని ఇద్దరు కూర్చొని తెచ్చి పెట్టినాం. ఏ ఎక్కువ చేసి పెట్టి చూపించమని చెప్పండి. ఈ రోజు తెచ్చి కూడా తెచ్చినా, ఈ రోజు వచ్చేసినా చూపించమని చెప్పండి. మొన్నప్పుడు ఊపుకుడు తిరుగుతుడు 50 సెంట్ల 50 వాడు వంశీచంద్ర రెడ్డి ఏం పీకిందనే అతని 5 ఏళ్ల కింద వచ్చిపోయాడు. 5 ఏళ్ల కింద చూసినా కదా ఎలక్షన్ వచ్చిపోయాడు. ఈరోజు మళ్ళీ వచ్చాడు. మధ్యలో ఎంతమంది చచ్చిపోయిందో తెలియదు, ఎంతమంది పుట్టిందో తెలియదు, ఎంతమందికి ఏమొచ్చిందో ఏమీ తెలియదు. కానీ మన ఏం చెప్తాడు? గొప్ప రాహుల్ గాంధీ చాలా గొప్ప అని చెప్తాడు. ఆ రాహుల్ గాంధీ ఎంత గొప్ప అంత దేశానికి తెలుసు. అట్లాంటి వాళ్ళు పేరు చెప్తే ఇప్పుడు నడుస్తుందా? కానీ మొన్న కొన్ని మన తప్పిదాలను మనం ఓడిపోయినాం సార్. నేను ఎవరో కాదు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మన తప్పిదాలే అవి ఎంచుకుంటే కూర్చుంటే చాలా అవుతాయి. ఇక ఒక్కోసారి అందరం తప్పు చేస్తాం. నేను తప్పు చేస్తా కావచ్చు. ఈరోజు సీఎం కేసీఆర్ గారు అంటున్నారు దళిత బంధు బీసీ బంధు వేయడం తప్పు, అది తప్పు, ఇది తప్పు అని. అది మంచి పని చేయడం తప్ప? చెప్పండి. మంచి పని చేయడం తప్ప, ఒకరి బాగా చేయడం తప్ప. అట్లా అనుకుంటే లోకం నడవదు సార్, దేశమే నడవదు. ఎంత ఈజీగా అనేస్తున్నామంటే మనము అది ఎందుకు పెట్టాలి సార్? బంధు, రైతు బంధు, బీసీ బంధు ఎందుకు పెట్టాలి సార్? దళిత బంధు, దళితులు మంచిగా తప్పేంటి సార్? దాన్ని మేము ఇచ్చిన నా దగ్గర విభేదాలు లేవే. అందరికి ఇచ్చింది. నాకు ఇచ్చిన 100 మొత్తం అందరికి ఎంతమంది కాటాన్ని పార్టీలు కలుపుకొని ప్రతి ఒక్కరికి ముందర పెట్టుకొని మరీ మంచి ఎక్కడ నా దగ్గర డిఫరెన్సెస్ రాలే. అది కొన్ని దగ్గర వచ్చింది. అట్లా ఎక్కడైతే స్వార్థం ఉంటుందో అక్కడ వస్తుంది. కానీ అది మనకు మంచిది కాదు సార్. మనం సచ్చిన్నాడు మన ఎంతో 10 మంది మోసుకుంటాడు మన వెనక రావాలి. మనం తిట్టేటోడు కాదు, మనం అనుకోవడం కాదు. అది మన కేసీఆర్ గారు చూస్తున్నాడు. ఇప్పుడు అది నేర్పుతున్నాడు అంతే మనకి. ఈరోజు మన పిల్లలకు దాదాపు 1028 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టింది. ఎవరైనా చెప్తున్నారా ఈ సంగతి? దాంట్లో ఎంతమందికి ఉపాధి కల్పించింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి? టీచర్లకు కానీ, ప్రిన్సిపల్లకు కానీ, పీటీలకు కానీ ఎంతమందికి వచ్చినాయి? 1028 స్కూల్ అంటే ఒక్కొక్క స్కూల్ 28 మంది
30 మంది ఉంటారు అంటే ఎంత వేల మంది అయ్యారు సార్? దాదాపు 20-25 మంది అయ్యారు కదా. ఏడికలు వచ్చింది కదా తెలివి. ఇది అభివృద్ధి కాదా? ఇది మన పిల్లల కోసం చేసింది కాదా? ప్రతి కులాల వారిగా పెట్టే, మైనారిటీ స్కూల్ పెట్టే, బీసీ స్కూల్ పెట్టే, దళిత స్కూల్ పెట్టే, అన్ని పెట్టే. వాళ్ళు ఎక్కడ పోయింది? పిల్లలు రేపటి నాడు ఏడదలుకున్నారు. రేపటి ఈ మెంటల్ రేవంత్ రెడ్డి గారు తీసిపడేసి ఇవన్నీ ఏడదలుకున్న పిల్లలు కొంచెం ఆలోచన చేయండి సార్. ఈరోజు మొన్న 3 రోజులు తిరిగిపోయా. వంశీచంద్ర రెడ్డి గారు మొత్తం ఒకటే అడిగింది. మొదటి ఆపింది, రైతులే పోయి ఆపింది. నేనే చెప్పిన పాపమని, అరే నేను పోతే ఒక నదిలో కృష్ణా నదిలో నీళ్ళు తెమ్మని కర్ణాటకకి నీళ్ళు ఇవ్వమని మార్చే తోక ముడిసాడికి వెళ్ళి అట్లకి వెళ్ళి మార్చి ఇక్కడికి వెళ్ళిపోయారు. ఇట్లాంటి మనకి ఏం చేస్తారు? ఇక మొన్న మా దగ్గరికి ఎలక్షన్ అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి వచ్చింది. ఎంత తెలివితో మాట్లాడిందంటే కృష్ణా నదంటే అతను కట్టించిందంట. ఇప్పుడు నదిని కట్టిస్తాడా సార్? నది పంపించే ముఖ్యమంత్రిలో చిరిపోతులేమంటారు. అది కట్టే మంత్రి మన కేసీఆర్ సార్. ఈరోజు 14-19 జిల్లాలు సస్యశ్యామలు నడుస్తున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద. ఆ ఘనత మనం చెప్పాము ఎవరికి. ఎందుకంటే వాస్తవం మన దగ్గర పాలమూరు సర్కార్ రాలేదు, ఇంకా దాని లాస్ట్ స్టేజ్ మనం ఉన్నాం. కానీ వచ్చిన భీమా ప్రాజెక్ట్ నాకైతుందో దాదాపు 7 మండలాలు 6 మండలాలు సస్యశ్యామలం చేసుకుంటున్నాం. 2 మండలం అందించుకుంటున్నాం. ఇక్కడ పోయింది ఒక సంచి బియ్యం ఒడ్లు కర్ణాటక తీసుకపోతే 3,000 రూపాయలు వస్తున్నాయి సార్. ఇంతకుముందు చూసింటున్నాం మనం 1000 రూపాయలు ఉంటాడు గతి లేకుండా. ఈరోజు అవన్నీ పెంచి 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 ఏది తీసుకుపోయాడు. దేశంలోనే నంబర్ 1 స్థానం తీసుకుపోయిన మన ముఖ్యమంత్రి మన రాష్ట్రాన్ని. అది గుర్తు పెట్టుకోలేదు, చాలా మంది మర్చిపోయింది. ఈరోజు పెన్షన్ల విషయానికి వస్తే ఇవన్నీ పోయినసారి ఇంటి రామారావు ఉండే 2 రూపాయల కిలో బియ్యం మొత్తం పెట్టిపోతాం 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం చేసి 2 రూపాయల కిలో బియ్యం మీకు వెళ్ళడం చూసాం. 2 రూపాయల బియ్యం ఇచ్చి అదే మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి రూపాయి బియ్యం ఇస్తే ఎవరు రాలేకపోలేదు. దాని అర్థం ఏంటి? నమ్మకం మనిషికి. కేసీఆర్ అంటే నమ్మకం, భరోసా సార్. ఇది గుర్తు పెట్టుకోండి. ఎన్నటికైనా మనం బాగు చేసేదాన్ని బాగు చేసి కేసీఆరే. ఇలాంటి పిట్ట కథలు చెప్పే పిట్టదరాలు కాదు. ఇది గుర్తు పెట్టుకోండి కొంచెం. ఈరోజు పుట్టినప్పటి నుంచి చిన్నతనం నుంచి తాను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుకుంటా చేసుకుంటా తెలంగాణ సాధించుకున్నాక ఈరోజు మేము కూడా చిన్నప్పటి నుంచి ఉన్నాను. కాంగ్రెస్ నుండి ఏం చేసింది లేకపోయా. కానీ ఏదైతే కేసీఆర్ సార్ ఎక్కడ పోయిందో నేను అత్తలు ఏమంటారు తెలుసా? నన్ను చికెన్ నర్సరీ చేయకపోతే నేను పోయి నువ్వు చేస్తున్న గ్రేట్ చెప్తే అప్పుడు ఏం చెప్పారు సార్? నాకు మా నెత్తి మీద దేవుడు కేసీఆర్ ఆ నిజంలో ఇట్లనే ఉంటుందని చెప్తుంది. అది సార్ కేసీఆర్ అంటే. అంత ధైర్యం మాకు. అంతేగాని ఒకరు తక్కువ ఒకరిని ఎక్కువ ఒకరిని చిన్న చూపు మేము ఎప్పుడు చూడలేదు, చేయలేము. మాకు రాదు కూడా. అది నాకు రాదు, మా నాన్నపైకి రాదు. ఏదైనా ముఖం మీద అంటే ముఖం మీద వెళ్ళిపోతాం. అంతేగాని ఇంకా ముందు చేసే పనులు మాకు రావు. కానీ ఈసారి ఎలక్షన్లో మాకు వెళ్ళిపోయి చాలా వచ్చింది. ఆయన మీకు బాధపడం. ఎందుకంటే ఎలక్షన్ నిలబడేది ఓటమి ముందు చూసుకుని ఎలక్షన్ గెలుపు కోసం నిలబడుతుంది. అది నిలబడే ప్రతి ఒక్క అభ్యర్థికి ఉండాలి. స్పోర్టివ్నెస్ తీసుకున్నాను. అట్లా తీసుకొని ఈరోజు ఎలక్షన్లో ముందుకు వస్తాం. అంతేగాని అట్లా వచ్చినందుకే ఈరోజు ఇంత అభివృద్ధి జిల్లా చేసుకున్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్, ఎస్పీ ఆఫీస్ బిల్డింగ్ ఎన్ని చేయలేదు ఈ 10 ఏళ్ల కాలంలో. ఎవరైనా చేస్తారా నెక్స్ట్? ఇవన్నీ నేను మత్తలో చేసిన. నెక్స్ట్ చేసినానికి ఏం లేదా? ఏం తేలిక కూడా లేదు. వాడు టీవీ కావాల్సింది గాలికి తప్పిస్తే ఏం తేలిక లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేదు. పెట్టాలని అంతకన్నా లేదు, వాళ్ళు చూసుకున్నాను అంతకన్నా లేదు. కానీ మేము 24 గంటలు
ఎవరు ఫోన్ చేస్తే ఎవడేం ట్రాక్టర్ పట్టుకుంటే ఎవరు ట్రాక్ టిప్పర్ పట్టుకుంటే ఎవడేం పని కావాలంటే ఎవరికేం ఉద్యోగం కావాలంటే అన్నీ చేసుకుంటూనే వస్తున్నాం. ఈ రోజుకి ఇప్పటికి కూడా చెప్తున్నా నేను, ఆ ఎమ్మెల్యేకి నేను ఏమైనా ఫోన్ పోతున్నా కానీ నాకు బట్టి ఇంకా ఫోన్ వస్తుంది రాత్రి చేసుకుంటాను. ఎందుకోసం? ఇది మాది, ఇది మాది. మహబూబ్ నగర్ తెలంగాణ, దాంట్లో మద్దలు దాంట్లో నారాయణపేట అంటేనే నారాయణపేట గొప్ప చరిత్ర ఉంటుంది సార్. బల్దీ అంటాం మనం. ఎప్పుడైతే హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఉండిందో స్టార్ట్ అయిందో అప్పుడు మన నారాయణపేట పోయింది మున్సిపాలిటీ. కానీ ఈ రోజు ఎంత మంచి చేసి రాజేంద్ర రెడ్డి అంటే ఖచ్చితంగా చెప్పాలి, వాస్తవంగా చెప్తా. నేను ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తాగడానికి నీళ్ళకి పైసలు లేకపోతుంది. అదేమో జయపాల్ రెడ్డి ఉన్నప్పుడు రూరల్ మినిస్టర్ కేంద్ర మంత్రి గారు ఆయన పట్టుకుంటే ఆయన ఇస్తే కొన్ని తెచ్చి అప్పుడు నారాయణపేట నీళ్ళు తెచ్చి పడేసారు. కానీ అంతకుముందు ఎందుకో చేయకపోయింది. 70 ఏళ్ళు ఉండే మున్సిపాలిటీ, 65 ఏళ్ళు ఉండే ఇల్లు కట్టకపోతుంది తాగనిక నీళ్ళే. ఎంబడవాడి కలెక్టర్లు మాఫీ చేయించుకున్న రోజులు మాకు. ఇవన్నీ చాలా వేసారు చెప్పాలంటే కార్యకర్తలు. మాకు కూడా ఏం మీ దగ్గర నుంచి వచ్చిన మేము పైనుంచే ముడిపడలేదు. కానీ ఇబ్బందులు అనేది అందరికీ వస్తాయి, కష్టాలు అందరికీ వస్తాయి. అన్ని మంచిగా ఉంటే మీ మీద మీరెందుకు మందే మర్చిపోతారు. కానీ ఈరోజు ఒకరికొకరు ఆసరా ఉంటేనే ప్రతి ఒక్కరికి అన్ని అందుతాయి. ప్రతి ఒక్కరు సహాయం చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు మనం మంచిగా చెడ్డ చూడగలుగుతారు. పెద్దలు ఉంటే మనం ఏదో తప్పు చేస్తాం మందలించగలుగుతారు. అది మేము కోరుతాం. అది మీ నుంచి మాకు కావాలి. ఇప్పుడు పెద్ద మనిషి మాట్లాడు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. సంతోషం అనిపించింది నిజంగా. ఇట్లాంటి వాళ్ళు కొన్ని ఒకసారి మాకు చెప్పడం లేకుండా ఇట్లాంటి మీటింగ్లో కూర్చుంటే కొన్ని ఇన్నోవాల్సి వస్తుంది. ఇంకా కూడా దాన్ని సరి చేసుకుంటాం కూడా. మేము ఎంపీ జరగం. ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడే గొప్పడు సార్. తప్పు క్షమించినట్టు గొప్పడు. ఇంకా ఇది గుర్తుపెట్టుకుంది. అందుకే రాబు ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ మన పార్లమెంట్ ఎలక్షన్లు కానీ ఏది ఉన్నా సరే సర్పంచుల వార్డు మెంబర్ల కాడికి వెళ్ళి మనం గెలుచుకుంటేనే రేపు ఈ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేదు సార్. ఎందుకంటే ఈరోజు గ్రామ పంచాయతీ మనం చేసినాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ మనం పట్టించినాం, వాళ్ళు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు. కానీ కొందరు చేయట్లేదు కూడా. కొందరు ఎమ్మెల్యేలు నాకు గోలి కూడా పోవట్లేదు. ఎందుకు పోతున్నారు కాకుండా నేనే పోతానని చెప్పి చేసి ఏదైనా వస్తే కాకపోతే మీరు వస్తే లేకపోతే వస్తే కొత్త నేనే చేయించుకోవడం పోయినది. నా ఎంపీపీ జెడ్పీటీ పెట్టి చేయించేసి ఆ సత్తా మనకు రావాలి సార్, ఆ ధైర్యం మనకు రావాలి. కానీ ఇంతకుముందు మనల్ని అంటుంది అడిగే శక్తి కావాలి, ప్రశ్నించే గొంతు కావాలి. మనకు ప్రశ్నించే గొంతు కాదు సార్ కావాల్సింది, మనకు చేత లాటి పడుతున్న సత్తా మనకు రావాలి. అది రావాలి మనకి ఇప్పుడు. ఎందుకంటే అవతలు ఉన్న వాళ్ళు ఎట్లాంటి మీకు అందరికీ తెలుసు, మూర్ఖులు. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు పట్టం కట్టిన మన పెద్ద మనుషులు ఎంత 1.84% గొప్ప అయిపోయింది కాదు. అట్లా ఎప్పుడైనా మనం దేశం మాట్లాడినామా? వీళ్ళకు ముఖ్యమంత్రి స్థాయిగా మాట్లాడకుండా లేదు సార్. కృష్ణానది తానే కట్టించుకోవడానికి గాంధీ దగ్గరే మాట్లాడుతాడు. నేనేమనుకోడు తెలుసా, దాన్ని మొత్తం దగ్గర బస్ స్టాండ్ ఆడుకునే బిచ్చగా అనుకుంటేనైతే మనం చూసి వాస్తవం ఇది. అంతకు వచ్చి మాట మాట్లాడతాడా? కృష్ణానది తాను కట్టించిన అంటాడా? ఇప్పుడు మాట్లాడొచ్చా? ఇది ఏది ఎక్కడ మాట్లాడాలో తెలియదు, ఏది ఎక్కడ పెట్టాలో తెలియదు. ఈ రోజు పోయి విదేశాలకు ఉండి ఐటీ మార్గం పట్టుకొస్తే కనీసం ఇంగ్లీష్ మాట్లాడడానికి రాలేదు. మనం అంతా కూడా చూస్తే యూట్యూబ్లో ఇంగ్లీష్ మాట్లాడడానికి రాలేదు. అతని కోసం ముఖ్యమంత్రి కనీసం మాట్లాడడం పక్కన తీసుకుపోయినా మరి తప్పు ఆ పని కూడా చేయలేదు. ఇట్లాంటి వాళ్ళు రేపు మన రాష్ట్రం ఏమేందో తెలియదు. కానీ నేను మాత్రం ఒకటి ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మీతో పాటు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తాయో వచ్చినా రావచ్చు, మీ సర్పంచ్ ఎలక్షన్తో పాటు రావచ్చు కూడా చెప్తా. ఎంపీ ఎలక్షన్ ఏమో తెలియదు మాకు. ఎందుకంటే ఒక 6 నెలల లోపల కొత్త పటాయిస్తుంది. ప్రజలు ఎవరు తక్కువ లేరు. ఎందుకంటే పోయిన కాలంలో చూసి ఎంతో మంది కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నారు. నేను ఒప్పుకొని వేయకపోతే ఏమైతుంది అనుకొని వేయలేదు సార్. నేను ఒప్పుకొని వేయకపోతే ఏమైతుంది సార్ అంటే దాని అర్థం ఎక్కడ
నేను తప్పు చేసిన సార్ మీకు ఓటు వేయకుండా అనే ఉద్దేశమే కదా. అట్లా మాతో ఎంతోమంది మాట్లాడుతున్నారు. గెలిచిన ఎవరో మాకు తెలియదు సార్, మీరే మా ఎమ్మెల్యే అంటే. ఇట్లా అంటే దాని అర్థం ఏంది అంటే వాళ్ళు మనసులో పెట్టుకొని తప్పిదం చేసి ఆ తప్పిదం ఎన్నో రోజులు లేదు సార్. ఎప్పుడో దాన్ని మారుతుంది, మార్పు వస్తుంది. అది ఎంతో దూరం కూడా లేదు. మీరు కూడా కలుగుతుంది చూస్తారు దాన్ని తప్పకుండా జరిగింది. అందుకే ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్ల ఈ వార్డు మెంబర్ల కాడికించి సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సింగిల్ విండోలు, ఆఖరికి మున్సిపల్ చైర్మన్లు కూడా ఈసారి మొత్తం టీఆర్ఎస్ కైవసం కావాల్సిందే. దానికి ఎక్కడ కూడా ఎంపీ తిరగం సార్ మేము కూడా ఈసారి. ఎందుకంటే కొంచెం పోయినసారి లాపర్వా చేసిన వాస్తవం. మనోళ్ళు చూసుకుంటారు కదా అనుకున్నాం. ఇక ఆ జర్ర మాకు కూడా ఎంపీ ముందరికి అవుతున్నది. కానీ ఈసారి ఎంపీ ముందరికి కాదు, ముందరికి తోముడు వేసాను. విడిచిపెట్టే ప్రసక్తే లేదు. తప్పకుండా ఇవన్నీ మనకి ఈసారి రావాల్సిందే. మన జిల్లా మళ్ళా మొత్తం ఏడబోయినా కూడా ఈ పింక్ కలరే కనపడాలి. అది మాత్రం నొప్పుతాను కదా. వాళ్ళు దీన్ని నష్టి పాడేసేసారు కదా సార్. నష్టి పాడేసి ఎట్టాలంటే పెంట కుప్ప మీద కనపడాలి. మలవాడపోయి మన చెట్లకు ఎరువు కూడా కావాల్సింది వాడే. మన పంట పొలాలు మంచిగా వాడాలంటే గడ్డలో పిక్ కాకుండా ఎరువు మనకు రావాలి. అప్పుడే మన శైలిలో మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆడికి బద్దమైపోతుంది. అట్లాంటిది ముద్ర పెట్టుకొని నడిచినప్పుడే గట్టిగా కూర్చొని చేస్తేనే ఇవన్నీ అవుతాయి. అందుకే మీకు ఎవ్వరు ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఏ స్థాయిలో సరే అయినా మా ఇద్దరికి చెప్పండి, మేము ఇద్దరం చూసుకుంటాం. Like, share, subscribe.